తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో ఫ్యూచర్ సిటీ దశ మారుతోంది. ఈ సమ్మిట్తో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం వేగవంతం కానుంది. ఇదే సమయంలో గ్లోబల్ సమ్మిట్తో ఫోర్త్ సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, భూముల ధరలు పెరిగిపోయాయి. తాజాగా జరిగిన గ్లోబల్ సమ్మిట్తో ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లో 15 నుంచి 20% మేర భూముల ధరలు పెరిగనున్నట్లు స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. గ్లోబల్ సమ్మిట్తో భారత్ ఫ్యూచర్ సిటీకి క్రేజ్. గ్లోబల్ సమ్మిట్తో ఫ్యూచర్ సిటీలో పెరిగిన భూముల ధరలు. ఫోర్త్ సిటీ పరిసర ప్రాంతాల్లో జోరందుకున్న రియల్ ఎస్టేట్. ఫ్యూచర్ సిటీలో భూములు కొనేందుకు చాలా మంది ఆసక్తి. ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఎకరం 1.5 నుంచి 4.5 కోట్లు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడుల విషయంలో రికార్డు సృష్టించింది. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఏకంగా 5,75,000 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ సదస్సు విజయవంతమైందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ భారీ పెట్టుబడులు ఐటీ, డేటా సెంటర్లు, పర్యాటకం, విద్యుత్, క్రీడలు, అటవీ వంటి కీలక రంగాల్లో లభించాయి. గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన పెట్టుబడుల ఆధారంగా మొత్తం 13 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వచ్చే 5 ఏళ్లలో భారత్ ఫ్యూచర్ సిటీ కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందనుందని అంచనా వేస్తున్నారు. ముచ్చర్ల ఫోర్త్ సిటీతో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాల రూపురేఖలే మారిపోనున్నాయి. మరీ ముఖ్యంగా కందుకూరు, మహేశ్వరం, కడ్తాల, ఆమనగల్, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాలు ఊహించినంతగా అభివృద్ధి చెందనున్నాయి. గ్లోబల్ సమ్మిట్తో ముచ్చర్ల ఫోర్త్ సిటీలో భూముల ధరలకు రెక్కలు రాగా రానున్న రోజుల్లో మరింతగా భూముల ధరలు పెరగనున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ముచ్చర్ల ప్రాంతంలో పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉండగా ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో మరిన్ని లేఅవుట్లు, టౌన్షిప్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటు కానున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేలకు అనుసంధానంగా కందుకూరు, యాచారం మండలాల పరిధిలోని గ్రామాలకు కూడా 4 లైన్ల రోడ్ల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ముచ్చర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్లోబల్ సమ్మిట్తో 20 నుంచి 30% మేర భూముల ధరలు పెరిగాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. అంతకుముందు ముచ్చర్లో ఉన్న కందుకూరు మండలంలో ఎకరా సగటున 1,80,00,000 రూపాయలు ఉండగా ఇప్పుడు 2,50,00,000 నుంచి 4 కోట్ల ధర పలుకుతోందని, ముందు ముందు మరింతగా ధరలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక కడ్తాల్ మండలంలో మొన్నటి వరకు ఎకరా భూమి 1,30,00,000 ఉండగా ఫ్యూచర్ పనులు ప్రారంభమైన తరువాత 1,80,00,000 నుంచి 3 కోట్ల వరకు భూముల ధరలు పెరిగాయని రియల్ రంగ మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఆమన్గల్ మండలంలో మొన్నటి వరకు ఎకరా భూమి ధర సగటున ₹1,00,00,000 ఇప్పుడు 1,60,00,000 నుంచి 2.5 కోట్ల వరకు ప్రాంతాన్ని బట్టి ధరలు చెబుతున్నారు. ముఖ్యంగా శ్రీశైలం హైవేకు సమీపంలోని భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. శ్రీశైలం రహదారికి ఇరువైపులా ఎకరం అత్యధికంగా 3 నుంచి 4.5 కోట్ల రూపాయలు సైతం ధరలున్నాయి. చాలా వరకు రియల్ రంగ నిర్మాణ సంస్థలు ఎక్కువగా ఇక్కడ భూములను కొనుగోలు చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో భారీగా నివాస, వాణిజ్య నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నా, ఇక్కడ భూములు కొనాలన్నా కీలక ప్రాంతాలను ఎంచుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. అందులో ప్రధానంగా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో భూములు కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఫ్యూచర్ సిటీ పరిసర గ్రామాలైన దాసర్లపల్లి, కడ్తాల్, నేదునూర్, కందుకూర్, మీర్ఖాన్పేట్, తుమ్మలూర్, మహేశ్వరం, గూడూర్, పంజగూడ, నాగిరెడ్డిగూడ, మక్తమదారంలో భూములు కొనుగోలు చేయవచ్చు. ఇక రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుండి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు సుమారు 22 కిలోమీటర్ల మేర కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూర్, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్ఖాన్పేట్ వరకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో 100 మీటర్ల వెడల్పున నిర్మించే గ్రీన్ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు మెట్రో రైల్ కోసం కేటాయించారు. కాబట్టి ఈ మార్గం గుండా ఏ గ్రామంలోనైనా భూములను కొనుగోలు చేయవచ్చు.